క్రైస్తవ యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అపోస్తలుడైన పౌలు గారు 2వ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ వచనము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. దేవుడు గొప్ప మాటలు మనతో మాట్లాడుతున్నారు ఈరోజు. అందువలన అనేకుల ప్రార్థన, మనము ఎంతో మందిని ప్రార్థన రిక్వెస్ట్ కోరుతాము. మనకు తెలియకుండానే మన కోసం చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈరోజు మనం ఈ కృప కలిగి ఉన్నామంటే మొదటగా దేవుని కృప, అనేకుల ప్రార్థన. ఆ విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎల్లప్పుడూ అన్ని వేళలా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనము ఉండాలి. అయితే వాక్యంలో మనము చూసుకున్నట్లయితే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని వాక్యము మనము బయలుపరుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనము ఎవరిని కించపరచకూడదు, ఎవరిని మనం అవమానపరచకూడదు. అందరితో సమాధానము కలిగి శాంతియుతంగా ఉన్నప్పుడు అనేకులు మన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. మనం అడిగిన వారే కాదు, అడగని వారు కూడా మన యొక్క కష్టాల్లో, బాధల్లో, కన్నీళ్ళలో వారు వచ్చి మనకు పరామర్శించకపోవచ్చు, కానీ వారి ప్రార్థన ఫలము మనము ఇప్పుడు అనుభవిస్తూ ఉంటున్నాము. దేవుడు ఎంత చక్కని మాటలు ఈరోజు మనతో మాట్లాడుతున్నారంటే, ఈ విషయమై మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మన కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ప్రార్థన చేస్తున్న వారి కొరకు దేవుని పట్ల దేవుడు మనకు చేసిన మేలులను బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన కొరకు ప్రార్థించే వారి పట్ల కూడా దేవుడికి ఎల్లవేళలా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఈ కృపాభాగ్యము ఎవరి చేత కలిగినది కాదు, తన యొక్క బహుబాహుల్యము బట్టి, తన యొక్క మరణము వలన దేవుడు మనకి కృపను అనుగ్రహించారండి. ఎవరో చేసింది కాదు, ఆయన యొక్క ప్రాణము మన కొరకు ఆయన అర్పించాడు. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక అని ఆయన మనల్ని క్షమించి, వీరిని మీరు క్షమించండి ప్రభువా అని ప్రాణము విడిచేను. అంత గొప్ప దేవుడు మనకు ఉండంగా మనము ఏదో ఎలా ఫీల్ అవుతామంటే ఈ లోకంలో మన యొక్క బంధువులను బట్టి, మన యొక్క స్నేహితులను బట్టి, మన యొక్క ఆస్తిపాస్తులను బట్టి మనము ఫీల్ అవుతాం. కానీ దేవుని కృప వలన అనేది అందరూ మర్చిపోతూ ఉంటారు. కానీ ఈరోజు ఈ విధంగా బ్రతికి మనము ఇంత సంతోషంగా జీవించగలుగుతున్నాము అంటే దేవుని కృప. ఈ వరము కొరకై మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడు తన వినికిడిలో ఫలింపజేయును కాక. వాక్య ఫలింపు కోసం ప్రార్థన. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, అతి శ్రేష్టమైన నామమునకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈరోజు గొప్ప మాటలు మాట్లాడారయ్యా, మీకు వందనాలు. మీ యొక్క కృపావరంను బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు తండ్రి. అయ్యా, మరొక్కసారి నాయన బిడ్డల జీవితంలో గొప్ప కార్యంలో జరిగించి మీ నామమును మహిమ పొందమని ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో ప్రభువా, వారి యొక్క హృదయంలో నాటబడిన నాయన వారి జీవితంలో పంటలు కోసుకునే విధంగా, సాక్ష్యం అనే పంటలు కోసుకునే విధంగా కృప చూపించమని మీ నామమును మహిమ పొందుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నజరేయుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుక పొందిన మీ పరమ తండ్రి, ఆమేన్.